ఆహ్, మొన్నటిసారి ఎన్నికల్లో 40% ఓట్లొచ్చినియి జగన్‌కి. 11 సీట్లే వచ్చినియి. 55% ఓట్లొచ్చినియి కూటమికి. 164 సీట్లొచ్చినియి. అయితే ఈ 40% ఓట్ల లెక్కల్లో చూసుకుంటే గనక వాళ్ళకంత రాలేదు గాబట్టి జగన్‌కి ఎట్లిస్తారా? అమెరికా లాంటి చోట్లనో, యూరప్ దేశాల్లో ఉండేటువంటిది 2 పార్టీల వ్యవస్థ ఉంటది. దాంట్లో ఆ వచ్చిన ఓట్ల బేసిస్ మీద సీట్లు ఈ లెక్కలుంటాయి. మన దేశంలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయేవాళ్ళుంటారు. 30 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇంకొకటి జట్టు కట్టినప్పుడు జట్టు ఓట్లు మొత్తం లెక్కేయాలి తప్పించి, ఒక్క ఓట్లు లెక్కేసి దిక్కుమాలిన వార్తలు రాసుకొచ్చి, ప్రజల్ని అయోమయానికి గురి చేసి, కన్‌ఫ్యూజన్‌కి గురి చేసి, ఏదో ప్రజాస్వామ్యం బాలేదని చెప్పేటటువంటి పనికిమాలినటువంటి జర్నలిజం మానుకుంటే బెటరు. ఇప్పుడు ఓట్లు వచ్చినా సీట్లు రాలే. బీహార్ ఎన్నికల్లో 23% ఓట్లు సాధించిన ఆర్‌జేడీ. 143 స్థానాల్లో పోటీ చేసి 25 సీట్లకే పరిమితం. బీజేపీ, జేడీయూ కంటే తేజస్వి పార్టీకే ఎక్కువ ఓట్లు. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశా. దాంట్లో ఏది కూటమిగా కలిపితే గనక వీళ్ళిద్దరి మధ్యన 15% ఓట్ల తేడా ఉంది. లైక్ మన ఆంధ్రప్రదేశ్. కాకపోతే అక్కడ ఆర్‌జేడీ కూడా మిగతా వాళ్ళతో పొత్తు పెట్టుకుంది. ఇక్కడ పొత్తు లేదు జగన్‌కి అంతే తేడా. అక్కడ పొత్తు పెట్టుకోవడం వల్ల కూటమి మొత్తానికి వచ్చిన ఓట్ల పరంగా చూస్తే చాలా తక్కువ ఉంది 15%. అట్లాగే ఇండివిడ్యువల్‌గా ఎట్లా లెక్కేస్తారు? ఆ లెక్కనైతే 150 స్థానాల్లో ఆర్‌జేడీ పోటీ చేసింది. వీళ్ళు పోటీ చేసింది 101 స్థానాల్లోనే కదా! మరి ఆ లెక్కలు ఎట్లా తీస్తారు? అది కదా కామన్ సెన్స్‌తో ఆలోచించాల్సింది.